କାଇଁ ఒక్కటే ప్రసంగం. ଗୋଟିଏ ବାକ୍ୟ ଉପଦେଶ, ఇవన్నీ ప్రసంగాలు ఒక్కటే. ఎందుకంటే এই সমস্ত বাক্য উপদেଶ ଗୋଟିଏ ମାତ୍ର। କାହିଁକି ମାନେ ఈ ప్రసంగాలన్నిటి ఉద్దేశము యేసును చూపించుట. এই ବାକ୍ୟ ଉପଦେଶର ସବୁର ଉଦ୍ଦେଶ୍ୟ କେବଳ ଯୀଶୁଙ୍କୁ ଦେଖେଇବା। మనం ఎంత గొప్ప వేదాంత మర్మాలు చెప్పినా ଆମେ ଯେତେ ବେଦାନ୍ତର ସିଦ୍ଧାନ୍ତ ଗୁଡ଼ିକୁ ଯଦି କହିଲେ ମଧ୍ୟ అందులో యేసును చూపించకపోతే ସେଥିରେ ଯଦି ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଦେଖେଇବା ନାହିଁ, నీ ప్రసంగం అంతా నీ జ్ఞానం అంతా గుండుసున్నా. ଆପଣଙ୍କର ବାକ୍ୟ ଉପଦେଶ ସବୁ ଶୂନ ଅଟେ। అది వేస్ట్. నీ వేదాంత పరిజ్ఞానము, నీ భాషా జ్ఞానము, నీ ఉపన్యాస చాతుర్యము అంతా గుండుసున్నా. ଆପଣଙ୍କର ଯୋଉ ବ୍ୟବସ୍ଥାର ଜ୍ଞାନ, ଆପଣଙ୍କର ପାଠର ଜ୍ଞାନ, ଆପଣଙ୍କର ବାକ୍ ଚତୁରତା, ଆପଣଙ୍କର ବକ୍ତବ୍ୟର ଚତୁରତା, ଏଠି ସବୁ ବ୍ୟର୍ଥ ହେଇଯିବ। మనం ఎందుకు సేవ చేస్తున్నాము? ଆମେ କାହିଁକି ସେବା କରୁଛୁ? యేసును చూపడానికి. ଯୀଶୁଙ୍କୁ ଦେଖେଇବା ପାଇଁ। అసలు ఎందుకు బ్రతుకుతున్నాము? କାହିଁକି ବଞ୍ଚୁଛୁ? ఎందుకు ఊపిరి పీలుస్తున్నాము? କାହିଁକି ଶ୍ୱାସ ଆମେ ନେଉଛୁ? లోకానికి యేసును చూపడానికి. ଜଗତକୁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖେଇବା ପାଇଁ। అది కాక మన బ్రతుకు ఇంకొక అర్థము లేదు, ప్రయోజనం లేదు. ସେଇଟା ଛାଡ଼ିଦେଲେ ଆମ ଜୀବନକୁ ଆଉ ଅନ୍ୟ ଅର୍ଥ ନାହିଁ କି ଅନ୍ୟ ପ୍ରయోଜନ ମଧ୍ୟ ନାହିଁ। గనక ఈ ప్రసంగాలన్నీ నాకు సంబంధించినంత వరకు ఇవన్నీ అల్టిమేట్ గా యేసు వైపు పాయింట్ చేసి చూపడమే దీని ఉద్దేశం. ତେଣୁ